లక్ష్మీదేవి గట్టిగా తలుచుకుంటే ఈ శ్రీహరి ప్రత్యక్షం అవ్వాల్సిందే కదా. మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, అందుకే మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. తీసుకోండి. లక్ష్మి, మన పెళ్ళైన రోజు గుర్తు చేసుకోండి. అప్పుడు కూడా మన ఇద్దరం ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని తిన్నాం. ఆ మధుర క్షణాలు ఎంత బాగున్నాయో కదా. అవునండి, ఐస్ క్రీమ్ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అడగగానే కాదనకుండా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ క్షణం మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. నేనేం చెప్పినా, నేను ఏం చేసినా నా పక్కనే మీరుంటారు అన్న నమ్మకం వచ్చింది. అదే ధైర్యంతో కష్టమైనా సరే జాబ్కి రిజైన్ చేశారా? అవును, మీరు పక్కనుంటే ఏ కష్టమైనా ఎదిరించొచ్చు అనిపించింది. మీరెప్పుడు అంటూ ఉంటారు కదా, నువ్వు నా పక్కన ఉండడమే ఇంపార్టెంట్ అని. ఈరోజు నాకు అలాగే అనిపించిందండి. అందుకే ఒక్క క్షణం ఆలోచించకుండా రిజైన్ చేసేసాను. ఇంకా చాలండి. మీరు ఒక చోట, నేను ఒక చోట ఉండడం ఏమీ బాగోలేదు. ఇద్దరం ఒకే చోటు ఉండాలి. నేను మిమ్మల్ని వదిలి ఉండలేనండి. అంటే ఇదంతా నా భ్రమ. నిజంగా ఆయన లేకుండా నేను ఉండలేనా? నేను ఆయన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఇవేం పనిలో ఏంటో, ఆడవాళ్ళు చేయాలని రూల్ ఏమైనా పెట్టారా? మగాళ్ళు కూడా చేయొచ్చు కదా.